హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గోంగూర పప్పు అండి. ఈ గోంగూర పప్పు ఏమనుకున్నారు, రెగ్యులరే కదా అనుకుంటారు. బట్ మనకి ఈ అవుట్ సైడ్ ఉన్న కంట్రీలో చూస్తే మాత్రం ఇది చాలా స్పెషల్ అండి. గోంగూర పప్పు ఇక్కడ గోంగూర అంతా దొరకదు కదా, దొరికినప్పుడు మాత్రం వదలకుండా చేసుకోవాలి. ఇలా గోంగూర పప్పు చేసి పిల్లలకి పెడితే మాత్రం కాదనకుండా తినేస్తారు. ఈ గోంగూర కట్టను చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. ఇది ఈకేలో వచ్చి 300 రూపాయలండి. అందువల్ల ఎప్పుడైనా దొరికినప్పుడు వదలకుండా రేటు గురించి ఆలోచించకుండా తీసేసుకోవడమేను. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. దీనికోసం నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తగినన్ని వాటర్ వేసి, ఇందులో పచ్చిమిర్చి కొంచెం కారమే ఉండాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. తగినన్ని పచ్చిమిర్చి వేయాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి. తగినంత పసుపు వేసి, వీటి కోసం నేను 2 టమాటాలు తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసి ఇందులో వేయడము. కొన్ని గార్లిక్ కూడా వేయాలి. ఇలా గార్లిక్ వేయడం వల్ల గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది. ఒక పెద్ద ఆనియన్ పీసులుగా కట్ చేసి వేయడము. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నోటిఫికేషన్ కోసం అని గంట బిల్ కూడా నొక్కండి. ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూరని బాగా వాష్ చేసి ఈ ఉడుకుతున్న పప్పులు వేయడమేను. ఇలా వేసేసి బాగా ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలండి. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కందిపప్పు ఉడుకుతుందా లేదా అని. ఉడికిపోతుంది. ఒక 4 విజిల్స్ తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికిపోతుందో. ఒకసారి చూడండి కందిపప్పు అంతా బాగా ఉడికిపోయింది. మనం గోంగూరని ఏమి కట్ చేసి వేయాల్సిన అవసరం ఏం లేదు, బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసి గుత్తి కట్టి తీసుకొని ఎనుపుకోవాలి. మనం ఈ పప్పుకు తగ్గట్టు గోంగూర వేసుకున్నాం కాబట్టి పులుపు ఏం అవసరం లేదు. ఒకవేళ పులుపు తక్కువ ఉన్నట్లయితే కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసేసి కొంచెం మనకు తగినంత క్వాంటిటీ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నా పప్పుకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. నా పప్పుకి పోపే అండి మెయిన్ ఇంపార్టెంట్. ఈ పోపు వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉందని. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, గార్లిక్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు కొంచెం వేసుకోండి. టేస్ట్ మీరే చెప్తారు, చాలా బాగుంటుంది. ఒకవేళ టేస్ట్ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇవి బాగా బ్రౌన్గా రావాలి. మాడిపోతుందని మీరు టెన్షన్ పడద్దు, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని జాగ్రత్తగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఇప్పుడు పప్పులో వేయడమే. ఈ పోపుని ఎత్తి పప్పులో వేసేసి అది ఇట్లా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకొని ఇలా ఉడికించుకున్నాక సర్వ్ చేసుకోవడమేను. చూడండి ఎంతో టేస్టీగా ఉన్న పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేరే ఏమి డిష్ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే కాంబినేషన్లో ఒక ఆమ్లెట్ కానీ అప్పడం కానీ వండిందనుకో ఇంకా బాగుంటుంది.